చేస్తున్నాను నేను టిఫిను. అలా ఏమి పిండి నానబెట్టలేదని పులిహోర చేస్తున్నాను. తాలింపు సామాను పల్లీలు ముందు వేసుకున్నాక మిరపకాయలు వేసాను. అట్లే వెళ్తా పచ్చిమిర్చి కూడా బాంబులు వేసా కరాపాకు వేసిన అట్లా పెడుతుంది. నిమ్మకాయ పెంచుకున్నా దాని తాలింపులో పచ్చివాసన రాకుండా నిమ్మకాయ. అందుకనే దీంట్లోనే వెళ్ళాయి. నిమ్మకాయ మిషన్ ఉందిగా మమ్మీ, నిమ్మకాయ మిషన్లో చేసి ఒక నిమ్మకాయ వేసానండి. 3 ముక్కలు వేసుకున్నా పులుసుకి. ఎక్కువ కలిపి ఎక్కువ వేసుకోవచ్చు. మా అమ్మాయి ఎక్కడే ఎక్కువ వద్దామండి. మీరు ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువ వేసుకోవచ్చు. 2 నిమ్మకాయలు వేసుకోవచ్చు. 2 నిమ్మకాయలు పోసి 3 ముక్కలు వేసాము. రెడీ. పిల్లలకు కూడా ఇష్టమేనండి పులిహోర. మా అమ్మాయికి అయితే చింతపండు పులిహోర తింటుంది ఎక్కువ. నిమ్మకాయ పులిహోర అంటే తినదు సరిగా. కాకపోతే నిమ్మకాయ పులిహోర నేను ఎక్కువ చేస్తాను. ఇదైతే తొందరగా అయిపోతుంది. వాళ్ళు తినాల్సిందే. నువ్వు ఇవాళ మేము నాన్ వెజ్ అయితే మా అమ్మాయి ఇవాళ ఉపవాసం తినదు. పులిహోరకు ఒక్కదానికేనా? అంత లేదు, అన్నిటికీ అంతే. మరి పులిహోరతో స్టార్ట్ చేసా ఈరోజు టిఫిను. మరి అన్నీ తినాలిగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. మరి మధ్యలో తిన్నంటున్నాను కాబట్టి నీకు కరెక్ట్ చేయాలి. ఏమైంది? పల్లీలు వేసా మంచిగా అన్నీ. నిమ్మకాయ వండుతున్నాను. చింతపండు అంటే ఇప్పుడు దాన్ని ఉడకబెట్టి చేసేసరికి టైం అయితే తాళం పెట్టుకుని ఆడ పెట్టుకోవాలి. మనం చింతపండుని కూడా ఉడకబెట్టేసి స్టోర్ చేసి, మరీ ఎక్కువ స్టోర్ చేసినా బాగుండదులే కానీ 3 days 4 days బాగుంటుంది. మరీ ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టి ఉండకూడదు కదా. ఎక్కువ స్టోరేజ్ చేయాలి ఫ్రిడ్జ్లో పెట్టి. అందుకనే నిన్న అసలు ఉడకబెట్టడం బాగుండదు. ఒకరోజు ఉడకబెట్టుకొని తెల్లారి చేసుకోవాలి. బాగుంటుంది. అదే మర్చిపోయాను. పనిలో బట్టి ఇలా ఒక్కరోజు ఇట్లా చేస్తాను. రేపు ఇడ్లీ చేస్తాను. వద్దు, ఇడ్లీ 2 తిని దోశ సరేనా? ఇడ్లీ కొంచెం పిండి నానబెడితే దోశ కొంచెం అది 2 ఈ 1 తినొచ్చు. సరేనా? ఉల్లిగడ్డ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా పులిహోర. బాయ్ అండి. మా పులిహోర ఫినిష్ అయిపోయింది.